ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంటే ఇంతకు ముందు అంటే ఇప్పుడు 4 రోజుల నుంచి తుఫాన్ అయినా కూడా అందరినీ జాగ్రత్త చేసి నారాయణ సార్ ముందుగానే అందరూ సేవ్ అయిపోయాము. ఇప్పుడు కూడా పొద్దున్న లేసి నీళ్లు వదిలిన్నారు కాబట్టి రాదు ప్రమాదం. ఒకవేళ నీళ్లు ఇంకా గానీ ఎక్కువగానే వదిలితే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ దోపికాన్లో కూడా అందరూ ఉండాలి. దోపికాన్ ఎవరు ఉండాలి ఇప్పుడు దోపికాన్లో? అక్కడ ఇళ్లన్నీ కానీ జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇక్కడ నీళ్లు మేము గంటకు వస్తాము, గమనిస్తా ఉంటాము. ఏదన్నా నీళ్లు వచ్చినాయంటే ముందు అక్కడ పునరావాస కేంద్రానికి వెళ్ళిపోవాలి. మొన్న కూడా అట్లాగే గంటకి నారాయణ సార్ అక్కడున్నా కూడా ఫోన్ చేసి అందరిని అలర్ట్ చేసి అన్ని జాగ్రత్తలు చేశారు. మరలా ఇప్పుడు కూడా ప్రమాదం ఏం జరగకుండా అందుకోసం ముందు వచ్చి చెప్తున్నాం. అందరూ చెప్పు. నారాయణ సార్ బాగున్నారు. మీకు మొన్న 4 రోజుల నుంచి ఆ ప్రమాదం జరగకుండా గంటకి హెచ్చరించాడు నారాయణ సారు. ఇప్పుడు కూడా మరలా పొద్దున్న లేసి నీళ్లు వస్తున్నాయి జాగ్రత్త అని చెప్పంటే మేము ఉన్న దగ్గర అందరూ చెప్తా. మీకు కూడా ఈ బట్టలు ఆరేసేస్తున్నారు, ఉతికేస్తున్నారు, ఎండ వస్తుందని ఆనందంగా. అందుకని బట్టలు తీసేసి తీసేయి, నీళ్లు వస్తున్నాయి. ఆయన ఎవరా? రవి, ఓ రవి, తీసేస్తున్నారు. నీళ్లు వస్తున్నాయి చూడు, జాగ్రత్త. ఎండ సురుగ్గా కాసేలకి బాగా బట్టలు వేసేసారు. తీసేయండి, తొందరగా తీసేయండి. మన నీళ్లు వదిలేస్తున్నారు. ఇట్రాండి, ఒక్క నిమిషం ఇట్రాండి. ఇట్రామ్మా, ఇట్రా. అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి, చెప్పేదానికి నీళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా మీకోసమే వచ్చింది. ఇక్కడ ఇళ్లకి ఆడ కూడా మీ ఇల్లులు కూడా ఇక్కడే, ఆ ఇల్లులే కాబట్టి ఆ నీళ్లు రాకుండా ముందుగానే జాగ్రత్త. దేవుడి దయ వల్ల ఎత్తేస్తున్నారు. నారాయణ సార్ పుణ్యమని ఈసారి ఎవరికి ఏం ప్రమాదం జరగల. నీళ్ళలో ఉండలే. మనం అందరం నీళ్ళల్లో ఉండుంటే అందరం వచ్చి ఇక్కడే వండుకొని ఇక్కడే పెట్టుకొని ఉండేవాళ్ళం. అలాగే ఇప్పుడు కూడా ఏమి ఇబ్బంది జరగకూడదని ముందుగానే చెప్తున్నారు. మీరేదో ఎండ బాగా సరిగ్గా కాస్తుంది, ఎండ సరిగ్గా కాస్తుందని చెప్పేసి అసహ్యం ఉంది కాడ పక్కన ఎండ కాస్తుంది, గుడ్లన్నీ అరచరు తీసేయండి, నీళ్లు వచ్చేస్తా ఉంటాయి. అదే చెప్తుంది నీళ్లు వస్తాయి జాగ్రత్తగా ఉండండి అని నారాయణ సార్ ఇప్పుడు 2 సార్లు కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పారు. తర్వాత ఇంకొకటి కూడా ఎట్లా మీరున్నారు కాబట్టి నేను బండి వాటికి వచ్చి ఒకరికి రాకపోతే ఇబ్బంది. అందరూ కూడా బండ్లు పెట్టరు ఇప్పుడు మీరు అర్జున్లో కదా. నేనేం చెప్పానంటే అందుకని ఐరన్ బాక్స్ లేదు సార్ మా వాళ్ళకి అని చెప్పాను. ఐరన్ బాక్స్ ఇస్తానని సార్ మాట ఇచ్చారు. సరే ఏదో మీరు నువ్వు కరెక్ట్ గా ఐరన్ చేయాలి, చేయకపోతే మరలా ఇది కాదు. పేర్లు రాసి లిస్టు నువ్వు ఇవ్వు నా కాడ. ఆ అమ్మాయి కోఆర్డినేటర్ తీసుకెళ్లి సార్కి ఇస్తుంది, అప్పుడు ఇస్తారు. ఇప్పుడు ఏంటంటే రాసి మరలా రాసి ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే నీళ్లు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చెప్పేదానికి వచ్చే జాగ్రత్తగా ఉండండి. ఇల్లులు కూడా అయ్యా కదా, అందుకని అవి కూడా చెప్పొచ్చాను, అందరికి చెప్పాను. నీళ్లు చెప్పాను. నువ్వు ఇట్టా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అన్నా. అంత నీళ్లు వస్తున్నాయి, తొందరగా తీసేసేయండి. మీరిద్దరేనా ఈ రోజు బట్టలు ఉతికింది? ఏరా సరే, ఇవన్నీ కానీ ఇప్పుడు నీళ్లు వదులుతా ఉన్నారు. ముందుగానే జాగ్రత్త చెప్పాలని చెప్పని మనం రావటం వచ్చాము. అదే చూడు పెరిగినాయి చూడు నీళ్లు, తీసేసేయండి. అంటే మనం ఎండ వచ్చిందని 4 రోజుల నుంచి వానల్లో ఉండి చేసాము. అదే ఆ బట్టలన్నీ కానీ తీసేసి ఏ సారు. నమస్కారం. ఇప్పుడు మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి పుణ్యం వల్ల ఆయన అందరినీ అలర్ట్ చేసిన వల్ల ఇక్కడ లోతట్టు ప్రాంతమైన బుజ్జమ్మ రేవు దగ్గర నిలబడి ఉన్నాము. నిన్నటి వరకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరినీ కూడా సురక్షితంగా ప్రతి ఒక్కళ్ళు అలర్ట్ చేయడం జరిగింది. పొంగూరు నారాయణ గారు ప్రతి కార్యకర్తని ఇంటింటికి వెళ్లి, అలాగే సచివాలయం స్టాఫ్, కమిషనర్ గారు అందరూ కూడా వెళ్లి ప్రతి ఒక్కళ్ళని కూడా మాట్లాడటము, వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా అందిస్తామని చెప్పి భరోసా ఇవ్వటము, భోజన సదుపాయము ప్లస్ ఇళ్లకి ఎక్కడైనా పూరిళ్లుంటే పట్టలు కల్పించటము, పునరావాస కేంద్రాలకి తరలించటము చేశారు.
ముందుగానే అలర్ట్ చేసిన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ రోజు కూడా సార్ ఫోన్ చేసి చెప్పారు, పెన్నా నదికి నీళ్లు వదిలిన్నారు. సంగం బ్యారేజ్ నుంచి, సోమశిల డ్యాం నుండి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు వదిలేస్తున్నారు. దానివల్ల కొంచెం నీటి మట్టం పెరిగింది. అంటే ఎప్పుడైనా కూడా లోతట్టు ప్రాంతమైన పొటేపాలెం కాడి నుంచి జయలలితా నగరు, పుట్ట, తరువాత 2 కొళాయిల దగ్గర ఈద్గా అక్కడ ప్లస్ ఇక్కడ బుజ్జమ్మరేవు, ఇక్కడి నుంచి ఇక్కడ రంగనాలపేట కట్ట, పెన్నా కట్ట, ఇక్కడంతా గానీ నీళ్లు వస్తాయి. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. అందుకని ముందుగానే వీళ్ళందరికీ కూడా చెప్తూ జాగ్రత్తలు చెప్పేదానికి వచ్చాము. ఏమాత్రం నీళ్లు పెరిగినా కూడా మాకు తెలపాలని మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం, మా కార్యకర్తలము, మా మహిళలము అందరము గాని. అయితే అటువంటి ప్రమాదం జరగకుండానే నారాయణ సార్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్ గా ఉండాలి. నీటి మట్టం ఏమాత్రం పెరిగినా కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే చెప్పేది, ఇప్పుడు స్థలం ఉంటే మీకు అన్ని పట్ట కాగితం ఉంటే పెట్టుకోవచ్చు. ఏమా బాగా చూసుకున్నారా? నారాయణ సార్ ఇప్పుడు ప్రతి గంటకు ఒకసారి వీళ్ళందరికీ ఫోన్లు చేసి మాట్లాడి ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడకుండా తీసుకురావాలి, వాళ్ళకి 3 కోట్ల అన్నం పెట్టాలని ఎంత వచ్చేసింది. అవసరం అందరినీ పంపిస్తున్నారు. మర్చిపోయే మంది వస్తారా? ఇంతమంది మిమ్మల్ని చూసుకుంటున్నారా? అందరూ మిమ్మల్ని చూసుకుంటున్నారు. నారాయణ సార్ ఓకేనా? అది కట్టిస్తారు. రేపు వస్తారు, సారే వచ్చి మాట్లాడతారు మీతో. సారే వచ్చి ఫోన్ చేస్తున్నారా? ఇస్తున్నారా భోజనాలు అవన్నీ? బాగా చూసుకుంటున్నారా? అన్నా నువ్వురా అన్నా. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఆ చిన్న వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు మీరా మొయ్యి మేకలు కడపల్ల క్యాంపస్ ఫోన్ చేస్తుందా మీకు? క్యాంపస్ ఫోన్ చేసి ఫోటో వెళ్ళేదంట. రోజుల క్రితం జరిగిన తుఫాన్ హెచ్చరికలతో దాదాపు రాష్ట్రంలోనే నెల్లూరు నగరంలో, నెల్లూరు జిల్లాలోనే భారీ వర్షాలు కురిసినాయి. దీని కారణంగా ఎప్పటికప్పుడు నారాయణ సార్ మానిటర్ చేస్తూ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటువంటి పునర్వాస కేంద్రాలకి తరలించడం, అక్కడికి వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు బూత్ లెవెల్లో బూత్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్లి వాళ్ళని పలకరించి వాళ్ళని తీసుకొచ్చి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ కి చేర్చడం జరిగింది. మనం అందరం చూసాం, నెల్లూరు నగరంలో ఇంతటి వర్షం కురిసినా గతంలో అయితే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం, ఆ ప్రాంతంలో దాదాపు 2-3 రోజులు మోటార్స్ పెట్టి నీళ్ళని తరలించడం జరిగింది. కానీ ఇప్పుడు కురిసిన వర్షానికి నెల్లూరు నగరంలో ఏదైతే ముందస్తు చర్యలుగా ముందస్తు జాగ్రత్తలు నారాయణ సార్ తీసుకోబట్టి 3-4 నెలల ముందు నుంచే ప్రతి డివిజన్ లో స్మాల్ డ్రైన్స్, బిగ్ డ్రైన్స్ అన్నిట్లో కూడా సిల్ట్ తీసేయడం, అది కూడా లోతుగా తీయడం వల్ల ఈ రోజు వాటర్ ఫ్లో అనేది ఎక్కడ ఆగకుండా వెళ్లిపోవడం జరిగింది. 1-2 ప్రాంతాల్లో కొద్దిగా ఆగినా వాటిని అప్పటికప్పుడే మోటార్స్ పెట్టి రిమూవ్ చేయడం జరిగింది. కానీ మా నారాయణ సార్ పెద్ద మనసు చేసుకుని ఏదైతే 2-3 రోజులు వీళ్ళు బయటకు వెళ్లే పరిస్థితి లేదో, ఎక్కడికెక్కడ కూలి పనులు చేసుకుని ఏ రోజుకు ఆ రోజు తినే పరిస్థితి ఉన్న ఇటువంటి పేదవాళ్ళందరినీ గుర్తించి అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి 2-3 కోట్ల వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కూడా వెంటనే వాళ్ళకి ఫుడ్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ రోజు స్టిల్ టుడే అంటే ఎండ బాగా ఉంది, ఈ నిన్నటి నుంచి ఎండ ఉంది, అయినా కూడా నారాయణ సార్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఫుడ్ ఈ రోజు కూడా ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి పని చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి 3 పూట్ల ఫుడ్ పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్స్ కి, కార్పొరేటర్స్ కి, అదేవిధంగా బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, యూనిట్ ఇన్ఛార్జెస్ కి అందరికీ కూడా బాధ్యతలను ఇస్తూ
అదే విధంగా వీళ్ళ ప్రజల ఒక అవసరాలు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి ఈ ఫుడ్ ని ఇప్పుడే మనం 53వ డివిజన్ లో, ఇది 54, 53కు సంబంధించిన డివిజన్ కాబట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా అడిగాము, 2 రోజుల నుంచి మిమ్మల్ని ఎలా చూసుకున్నారంటే బాగా చూసుకున్నారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యను మేము నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళందరికి కూడా ఇల్లు కట్టిమని చెప్పి అడుగుతున్నారు. రేపు నారాయణ సార్ని వస్తే తప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసేదానికి సార్ దగ్గర నుంచి హామీ తీసుకుంటాం. ఎందుకంటే నెల్లూరు నగరంలో ప్రజలు ఏమడిగినా చేసే ఒక బాధ్యత గల ఇంపార్టెంట్ అయిన మంత్రిగా నారాయణ గారిని చూస్తున్నాం. ఇటు అభివృద్ధిలో దూసుకొని వెళ్తున్నారు, అభివృద్ధి అయితే ఏ విధంగా పరుగులు ఎత్తుతుందో నెల్లూరు సిటీలో అందరూ చూస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి సమయంలో కూడా ఇటువంటి ఉపద్ర పరిస్థితి వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఆదుకునే దాంట్లో కూడా నారాయణ గారు నంబర్ 1 అని చెప్పి మనందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు అడిగే కోరికను కూడా తప్పకుండా సార్ దగ్గరుండి తీరుస్తారని చెప్పి నేను వాళ్ళందరికీ సార్ తరఫున నేను హామీ ఇస్తూ వెళ్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.